అధికారంలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ, లేనప్పుడు మరో స్ట్రాటజీ అన్నట్టు ఉంది జగన్ వ్యవహార శైలి. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఇప్పుడు మాత్రం నా కాపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాపుల కోసం ప్రత్యేక పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు కూడా సాహసించలేదు. ఆయన కుమారుణ్ణి అమానుషంగా పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కాపులను చాలా హీనంగా చూశారు. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకంగా ఆయన కోసం పరితపించడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి కూటమి ప్రభుత్వంపై ఓ రాయి వేసి ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు జగన్. కాపులు రాజకీయంగా ఏం చేస్తారులే అన్నట్టుండేవారు జగన్. పవన్ కళ్యాణ్ వెంట వెళ్లిపోతే వెళ్లిపోని అన్నట్టుండేది ఆయన ఆలోచన. తమకు బీసీలు ఉన్నారని, ఎస్సీలు ఉన్నారని, వారంతా తనకే ఓటు వేస్తారని పెద్ద ఎత్తున కలలు కన్నారు. అంతకుముందు కాపులకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు కల్పించారు చంద్రబాబు. ఆ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. దీంతో అసలైన రిజర్వేషన్లు ఇస్తారని కాపులు భావించారు. కానీ జగన్ వారి గాలి తీసేశారు. కాపుల కోసం, కాపు నేతల కోసం వైసీపీ కాపు నేతలతోని అమానుషంగా మాట్లాడించిన చరిత్ర జగన్ది. అటువంటి వ్యక్తి ఇప్పుడు కాపుల కోసం మళ్లీ గేమ్ ప్రారంభించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కానీ ప్రయత్నం వదలని విక్రమార్కుడిలా ఉన్నారు జగన్. కాపుల గురించి ఏ చిన్న అంశం తెరపైకి వస్తున్నా వాలిపోతున్నారు. ఇప్పుడు కృష్ణలంకలో సాయికృష్ణ ఇంటిపై అలానే వాలిపోయారు. సాయికృష్ణ లాకప్ డెత్కు గురయ్యారని సాక్షి మీడియా ఒకవైపు రాసేస్తోంది. కనీసం శ్మశానంలో ఆడవాళ్లు లేకుండా కాల్చేశారని మాజీ మంత్రి అంబటి ఆరోపించడం మొదలుపెట్టారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపితే పర్వాలేదు, కానీ ఆ తప్పులను సైతం ఒప్పులుగా చూపే అధికారం మాత్రం జగన్కి లేదు. పోలీసులు ఈ ఘటనలో వ్యవహరించిన తీరు కూడా సహౌతికంగా లేదు. అలా అని ఇదేదో కాపు రాజకీయం చేసి కాకరేపాలని భావిస్తున్నారు. అసలు పోలీసు శాఖలో దర్యాప్తులు లేవా? నిందితులు లేరా? వైసీపీ హయాంలో కారు డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు ఆయన పార్టీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అప్పుడు జగన్ కనిపించలేదా? దళితుల ఆర్తనాదాలు వినిపించలేదా? అర్జెంటుగా ఇప్పుడు కాపులు కూటమికి వ్యతిరేకం కావాలి, పవన్కు దూరం కావాలి. ఆ ఆలోచన తప్ప మరోటి కనిపించడం లేదు జగన్లో.